అధికారంలో ఉన్నవాళ్ళు లేదు అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉండే పారిశ్రామికవేత్తలు ఒక భూమినో లేదా ఒక గనినో కబ్జా చేద్దాం అనుకున్నప్పుడు, ఆక్రమిద్దాం అనుకున్నప్పుడు, దోపిడీ చేద్దాం అనుకున్నప్పుడు, చెరబడదాం అనుకున్నప్పుడు ముందుగా చేసే మొదటి పని ఏందంటే అక్కడ దోపిడీ చేస్తున్నప్పుడు అడ్డొచ్చేదెవరు, ప్రశ్నించేదెవరు అనేది చూస్తారు. వాళ్ళ మీద స్కెచ్ చేస్తారు. ముందుగా నయానో భయానో లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు నయానో భయానో లొంగే రకం కాదు అంటే అంతం చేయటానికైనా వెనకాడరు. ఇలాంటి సంఘటనలు మనం రాజకీయాల్లో అనేకం చూస్తూ ఉంటాం. అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. మనం నిన్న ఒకటి మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంది కదా. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్కు 14,000 ఎకరాలు కేటాయించారు అని చెప్పేసి. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెడతారంటే బ్రాహ్మణి స్టీల్స్కు 10,700 ఎకరాలేమో బ్రాహ్మణి స్టీల్స్కు, ఎకరం 18,000 చొప్పున. అలాగే 3,100 ఎకరాలేమో ఎయిర్పోర్టు కోసం, అక్కడ ఎకరం 25,000కి. ఇవి గాలి జనార్దన్ రెడ్డికి కేటాయింపులు చేశారు ఈ భూమిని, 14,000 ఎకరాలు. అయితే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు మరి దానికి ముడి ఖనిజం కావాలి కదా. దానికి ముడి ఖనిజం కోసం అని చెప్పేసి అనంతపురం జిల్లాలోని ఓబురాపురం మైన్స్ కేటాయించారు. ఇవన్నీ కేటాయించటానికంటే ముందు నేను ఇందాక చెప్పాను కదా, ఒక భూమిని కబ్జా చేద్దాం అనుకున్నప్పుడు, లేదో ఒక గనిని కబ్జా చేద్దాం అనుకున్నప్పుడు, దాని ద్వారా దోపిడీ చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా చేసే పని ఏంటంటే ఈ దోపిడీకి అడ్డొచ్చే వాళ్ళు ఎవరు అన్నది చూస్తారు. ఈ అనంతపురం జిల్లాలో ఓబురాపురం మైన్స్ గాలి జనార్దన్ రెడ్డికి కేటాయిస్తే ఆ ఓబురాపురం మైన్స్ని దోపిడీ చేస్తే అడ్డొచ్చే వాళ్ళు ఎవరు అనేది చూస్తే అప్పుడు అడ్డు వస్తాడు అనుకున్న నాయకుడు పరిటాల రవి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే 2005 జనవరి 24వ తారీఖున పరిటాల రవి చంపబడ్డారు. ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కు. ఒక ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రమే కాదు, మొత్తం రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద దిక్కు. అనేక మార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి. నిజానికి 1992 వరకు పరిటాల రవి గారు నక్సలైట్. 1992లో జనజీవన శ్రవంతిలో కలిసి తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత వెంటనే ఎమ్మెల్యేగా గెలిచి, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవగానే ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా అయినటువంటి వ్యక్తి పరిటాల రవి. తెలుగుదేశం పార్టీకి రాయలసీమ ప్రాంతంలో పెద్ద దిక్కు. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కడప జిల్లాలో భూములు గాలి జనార్దన్ రెడ్డి కేటాయించినా సరే, ఆ భూములకి అనుబంధంగా అనంతపురం జిల్లాలో ఓబురాపురం మైన్స్ కేటాయించినా సరే, ఈ భూముల్ని ఆ గనుల్ని కబ్జా చేద్దాం అనుకున్నప్పుడు, దోపిడీ చేద్దాం అనుకున్నప్పుడు సహజంగా అడ్డొచ్చేటువంటి నాయకుడు పరిటాల రవి. కాబట్టి పరిటాల రవిని ముందుగానే చంపేశారు. ఈ భూములు కేటాయింపు జరగకముందే, ఆ ఓబురాపురం మైన్స్ గాలి జనార్దన్ రెడ్డికి ఇవ్వకముందే పరిటాల రవిని చంపేశారు అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. పరిటాల రవిని చంపటం వెనకాల ఇక్కడ సహజంగా ఎవరుంటారు? గాలి జనార్దన్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డికి ఓబురాపురం మైన్స్ ఇద్దామనుకొని, కడపలో భూములు ఇద్దామనుకొని చక్రం తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో ఇదే ఆరోపణలు, ఇదే అనుమానాలు, ఇప్పటికీ ఉన్నాయి అనుమానాలు. గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ వెనకాల ఉన్న రాజశేఖర్ రెడ్డి, వీళ్ళే పరిటాల రవిని చంపేశారు. ఈ 14,000 ఎకరాల కోసం, ఆ ఓబురాపురం మైన్స్ కోసం, వీడి ద్వారా చేద్దామనుకున్న దోపిడీ కోసం ఆ రోజుల్లో పరిటాల రవిని చంపేశారు. ఇది చాలా మందిలో ఉన్నటువంటి అనుమానం. కాకపోతే 2004 నుంచి 2009 వరకు, 2009లో కూడా కంటిన్యూషన్ గవర్నమెంట్ కాంగ్రెస్తో ఉండటం వల్ల ఆ పరిటాల రవి గారి మర్డర్ కేసు వెనకాల ఉన్న అస్సర మిస్త్రీ ఛేదించడానికి అవకాశం లేకుండా పోయింది. పైగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండటం వల్ల 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా ఆయన మాటే రాష్ట్రంలో, కేంద్రంలో చెల్లుబాటు అయినటువంటి పరిస్థితుల్లో పరిటాల రవి మర్డర్ కేసులో ఉన్నటువంటి అసలు మిస్టరీ బయటికి రాలేదు అనేది అనుకుంటారు చాలామంది ఇప్పటికీ. ఏదేమైనా ఒక అనుమానం ఏంటంటే ఈ భూమి కోసమే, ఆ ఓబురాపురం మైన్స్ కోసమే, వీటికి అడ్డు రాకుండా ఉండటం కోసమే పరిటాల రవిని చంపేశారు అనేటువంటిది మాత్రం ఆ అనుమానం ఇంకా అలాగే ఉంది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.